ఏం పెడుతున్నావు కన్నా కార్లో? కూలర్ ఐస్, కూలర్ విత్ ఐస్. దేనికోసం? అంటే మీట్ ఏమైనా తీసుకుంటా అంటే దాంట్లో పెట్టవచ్చు కదా. అండ్ మిల్క్ టూ. అదే మిల్క్, మీట్ కానీ వెజ్జెస్ కానీ. వెజ్జెస్ తక్కువనే ఉంటాయి కానీ మిల్క్ మీట్ మాత్రం బాగానే దొరుకుతుంది. ఆర్గానిక్ ఉంటుంది కదా, కొన్ని తీసుకొని వద్దాం ఏమన్నా. ఓకే, యా లెట్స్ గో. ఫస్ట్ మనం గ్యాస్ రీఫిల్ చేయించుకుందాం స్టార్ట్ అయ్యే ముందు. ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా సెపరేట్లో చెప్తాము. జస్ట్ వెయిట్. గ్యాస్ రీఫిల్కి వచ్చేసాం మనం. కన్నా గ్యాస్ రీఫిల్ చేస్తుండు. ఈరోజు ఎంత ఉంది ప్రీమియం? 473. ఎక్స్పెన్సివ్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. మనం మన డైలీ లైఫ్లో ఫోన్స్, టెక్నాలజీ, కార్స్ ఇవన్నీ చాలా కామన్గా యూజ్ చేస్తున్నాం కదా. కానీ మనం వెళ్ళే ప్లేస్లో వాళ్ళు చాలా మినిమల్గా యూజ్ చేస్తూ ఉంటారు టెక్నాలజీ. అండ్ చాలా లైక్ ట్రెడిషనల్ మెథడ్స్ని ఫాలో అవుతూ జీవిస్తూ ఉంటారు. మనం వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో. వాళ్ళ హౌసెస్ కానీ, ఫార్మ్స్ కానీ, ఇంకా ఎలా ట్రావెల్ చేస్తారో, ఫుడ్, కల్చర్, ట్రెడిషన్స్, వాటన్నిటి గురించి మనం వెళ్ళి తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే కుదిరితే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ట్రై చేద్దాం మనం. ఓకేనా? మీరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా మేము ఎటు వెళ్తున్నాము? ఎవరైనా ఆన్ ది వేలో షాప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాంగర్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ముందర చూస్తే మీరు వండర్లాండ్ అని బోర్డు ఉంది కదా. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి బేసిక్గా. ఇక్కడ ట్రైన్ చూడండి ఎలా వెళ్తుందో. యా, అందులోకి ఇచ్చినట్టున్నారు. యా, చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. పార్కింగ్ ఫుల్ ఉంది. వెదర్ బాగుంది కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. యుఎస్లో ఏంటంటే వెదర్ బాగుంటే మాక్సిమం అమెరికన్స్ మొత్తం బయటకు వచ్చేస్తారు. ఇంకో 5 minutes మనం మన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అనే ట్రాఫిక్ ఫ్లో ఉంది కదా ఇక్కడ. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎస్, మనం ఆమిష్ విలేజ్కి వచ్చాము ఈరోజు. ఇక్కడ ఫార్మ్స్ చూస్తుంటే ఆ వైబ్ వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇదంతా కార్న్ అనుకుంటా కదా కన్నా. రైట్ సైడ్ కార్న్ ఫీల్డ్స్. యా, మరి ఇవేందో లెఫ్ట్ సైడ్ సోయాబీన్స్ అనుకుంటా. లెఫ్ట్ సైడ్ యా సోయాబీన్ అయి ఉండొచ్చు. సో ఆమిష్ పీపుల్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి ఫార్మింగ్ అనేది పెద్ద బిజినెస్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే ఆమిష్ విలేజ్ అని బోర్డు కనిపిస్తుంది కదా. ఈ ప్లేస్లో మీకు ఆమిష్ శాంపుల్ హౌస్ ఉంటుంది. అండ్ అక్కడ మీకు హార్స్ బగ్గీస్ పెడతారు. తర్వాత ఇలానే లైక్ ఫార్మింగ్కి సంబంధించిన టూల్స్ కానీ వాళ్ళ స్కూల్ ఇలాంటివన్నీ చూపిస్తారు అనమాట. అండ్ ఎవరైనా రైడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు చిన్న లైక్ మినీ బస్ లాగా ఉంటుంది. దాంట్లో మీకు ఐ థింక్ $40 or $50 ఈచ్ పర్ హెడ్ ఉంటుంది. అలా ఒక 1.5 hour వెళ్ళి మీకు తిప్పుతారు ఫార్మ్స్లో. అండ్ వాళ్ళ కొన్ని టైప్ అయిన బిజినెస్ వాళ్ళతో ఇట్లా ఐస్ క్రీమ్ స్పాట్స్ కానీ. అండ్ ఇంకెక్కడికి వెళ్ళాం కదా లాస్ట్ దగ్గర స్టోర్స్ దగ్గర చిన్న స్టోర్స్ లైక్ 1 or 2 stops. మనం ఇంతకు ముందు వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు కార్స్ వాడరు అని చెప్పేసి. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కోసము ఇట్లా హార్స్ బగ్గీస్ వాడుతూ ఉంటారు. ముందట వీళ్ళు కనిపిస్తున్నారు కదా. వీళ్ళు 1700s వీళ్ళ యాక్చువల్ రూట్స్ మొత్తం యూరోపియన్ రూట్స్. సో స్విట్జర్లాండ్, జర్మనీ అక్కడ నుంచి మైగ్రేట్ అయినట్టున్నారు. ఎర్లీ 1700s ఎప్పుడు రిలీజియస్ ఫ్రీడమ్ కోసం అమెరికాకి వచ్చారు. మోర్ దెన్ 3 lakhs పీపుల్ ఉన్నట్టున్నారు అమెరికాలో, ఆమిష్ పీపుల్. వీళ్ళు మల్టిపుల్ స్టేట్స్లో సెటిల్ అయినారు. లాంకెస్టర్ అని ఇప్పుడు మనం ఉన్న ప్లేస్.
ఇంకా 2 ప్లేసెస్ ఏంటంటే ఇండియానా, విస్కాన్సిన్, ఓహాయో. చూస్తే ఇది మొత్తం కార్న్ ఫీల్డే ఉంది. ఇక్కడ చూడండి హార్స్ బగ్గీ, వాళ్ళ పిల్లలతో వెళ్తుండే వాళ్ళ ఫాదర్. చూస్తే మీకు ఇలా బోర్డ్స్ పెట్టారు కదా, రా బటర్, బ్రౌన్ ఎగ్స్ అండ్ రా మిల్క్ అని చెప్పేసి ఇలా పెట్టి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర సేల్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం వాళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు. చాలా మంది పిల్లలు అవును, ఏదో ఈవెంట్ అవుతుంది అనుకుంటా, చూద్దాం వెళ్ళి. బస్సు వచ్చింది. అండ్ ఆమిష్ వాళ్ళకి పెద్దగా ఫొటోస్ తీసుకోవడం ఇష్టం ఉండదు అన్నట్టు. సో అందుకనే మనం వాళ్ళ పర్మిషన్ తీసుకొని కవర్ చేయాలి, ఏదైనా కవర్ చేయాలి అనుకుంటే. అక్కడ చూడండి వాళ్ళందరికీ అది రైడ్ అనమాట. ఈచ్ 20 per హెడ్ ఉంటుంది అనుకుంటా ఆ రైడ్ తీసుకోవాలి అనుకుంటే. రోడ్ ఉంది, అక్కడ పెద్ద బస్సు కూడా ఉంది. వెళ్ళొచ్చా గడ్డిలోకి వెళ్ళి? ఓ 2 బస్సెస్ వచ్చినాయి, టూరిస్ట్ బస్సు అనుకుంటుంది కదా. చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే మీకు ఒక ట్యాంక్ అనిపిస్తుంది కదా, దీని పేరు ప్రోపన్ ట్యాంక్ అంటారు. వీళ్ళకి గ్యాస్ సప్లై ఇంట్లోకి వెళ్ళాలి అన్న, ఎక్కడైనా సప్లై చేసుకోవాలి అనుకున్నా ఈ ట్యాంక్ నుంచే వెళ్తుంది. ఇది ఓపెన్ బగ్గీ, బేసిక్గా ఓపెన్ కాన్సెప్ట్ ఉంది. అండ్ ఇది క్లోజ్డ్ బగ్గీ, చాలా బాగుంది. వీళ్ళకి కూడా ఇలా లైట్స్, ఇండికేటర్, ఇలా మిర్రర్ ఇవన్నీ ఉంటాయి. లోపల 4 members కూర్చోవచ్చు అనుకుంటా. వెనక 2 seats, ముందు 2 seats ఉన్నాయి. ఫ్రంట్ ఇలా ఫామే అనుకుంటా. అక్కడ చూస్తే ఎన్ని కవర్స్ ఉన్నాయి, చాలా ఫ్రీగా వదిలేసారు ఇట్లా బయట. చూస్తే మీకు చిన్నపిల్లలకి చైర్స్ వేసారు కదా, వీళ్ళు ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళందరికీ $5 ఈచ్ హార్స్, అది దాన్ని ఏమంటారు, హార్స్ షూ అంటారు అంట దాన్ని. చిన్నప్పటి నుంచి వీళ్ళకి మంచి బిజినెస్ పక్కన కిట్, మనీ కిట్ అనుకుంటా. ఇక్కడ ఏదో బోర్డు పెట్టాడు, హార్స్ షూస్ ఫర్ $5 అని పెట్టారు. ఇట్లా పెట్టి సేల్ చేస్తున్నారు. ఎగ్స్, చీజ్, పెప్పర్ జాక్ చీజ్ అండ్ ఆనియన్స్, పెప్పర్స్. 2 milk cans తీసుకుంటున్నాం మేము. ఇట్లా పెట్టారు బోర్డ్స్, ఇక్కడ పేస్ట్ చేశారు. ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో, ఏమేమి అవైలబుల్ ఉన్నాయో ఇవన్నీ మనం చూస్ చేసుకొని వాళ్ళకి చెప్పొచ్చు. ఇలా యోగర్ట్ చాలా బాగుంటుంది, లాస్ట్ టైం ట్రై చేసిన. అండ్ మిల్క్ కూడా చాలా బాగుంటాయి, లో పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతా ఎక్కువ వరకు ఆర్గానిక్ అండ్ పాస్చరైజ్డ్ ఉంటుంది. ఇలా ఉంటుందండి హౌస్. ఇది మెయిన్ హౌస్. ఇక్కడ గరాజ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న హౌస్ ఉంది. అక్కడ ఏదైనా లైక్ గెస్ట్ హౌస్, స్టోరేజ్ లాగా ఉన్నట్టుంది. లోపల ఎవరు ఉన్నారు కదా, కానీ అక్కడ ఇందాక క్లీన్ చేస్తే కనిపిస్తుంది. బయటికి వెళ్ళినట్టు. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ఎప్పుడైనా బట్టలు ఎండకే ఆరేసుకుంటారు. వీళ్ళకి డ్రైయర్స్ ఉండవు. అండ్ వాషింగ్ తెలియదు కానీ డ్రైయింగ్ మాత్రం బయటనే డ్రై చేసుకుంటారు. కానీ ఇక్కడ చూడు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అమెరికన్స్ కూడా ఉంటారు అండ్ ఆమిష్ పీపుల్ కూడా ఉంటారు. మనకి ఏంటంటే ఇప్పుడు వైర్స్ ఇలా పాస్ అయితే అమెరికన్ హౌస్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే వైర్ పాసింగ్ ఉండదో, వైరింగ్ ఉండదో అక్కడ అది ఆమిష్ హౌస్ అని చెప్పొచ్చు. వాళ్ళ ఇంటి మీద నుంచి వైర్ పాస్ కాకుంటే డిఫరెన్షియేట్, అలా డిఫరెన్షియేట్ చేస్తారు. చూద్దాం ఎక్కడన్నా కనిపిస్తుందో, చూపిద్దాం ఒకసారి. సన్ఫ్లవర్ ల్యాండ్స్కేపింగ్ అయితే సూపర్. వీళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంటుందంట. వాళ్ళు ఆ రూల్స్ సెట్ చేస్తారంట, ఏ టెక్నాలజీ వాడచ్చు, ఏది వాడద్దు. ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వాలంట. ఇది కూడా ఆమిష్ హౌస్. ఇది ఆమిష్ హౌస్. వైర్స్ పాస్ అవ్వట్లేదు కదా, ఇది ఆమిష్ హౌస్. ఎట్లా ఉంటుంది ప్లస్ ఆ బగ్గీస్ కూడా ఉంటాయి. ఇది ఈజీగా
ఇక్కడ చూడండి ఫార్మ్ టూర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి, ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఫార్మ్ టూర్ వేగన్ రైడ్ అంట. ఇది కిడ్స్ కోసం అనుకుంటారు. అవును, చాలా వరకు కిడ్సే ఉన్నారు. పార్కింగ్ కూడా చాలా ఫుల్ అయిపోయింది. కిడ్స్ కి మన మేకలు గుర్రాలు అని చూపిస్తారు కావచ్చు ఇట్లా. వీళ్ళతో అంటే లైక్ ఆడుకోవడానికి కూడా చిన్న చిన్నవి చాలా బాగా అరేంజ్ చేస్తారు కదా పార్క్ లో కానీ. జనరల్ గా ఎంగేజ్ చేయడానికి బాగుంటది ఇక్కడ కిడ్స్ ని. ఇక్కడ పాస్చరైజ్ చికెన్ దొరుకుతుందంట, వెళ్ళి తీసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత బాగుంది గార్డెనింగ్, చాలా బాగా వేసుకున్నారు ఫ్లవర్స్, రోజెస్. ఐ థింక్ ఇది చాలా మందికి తెలుసో తెలియదో, పట్టుగొండలు అంటారు కదా ఆ చెట్టు. ఇది బతుకమ్మకు పెడతాం కదా మనం బతుకమ్మ టైంలో. నేను సర్ప్రైజ్ అవుతాను యాక్చువల్ ఇక్కడ ఎట్లుంది ఇది అని చెప్పేసి. ఈ అబ్బాయికి 12 years అంట. ఆయన ఇప్పటి నుంచే వర్క్ చేస్తున్నాడు, వీళ్ళకి బాస్ అంటాడు. ఆయననే లైక్ ఓనర్ అన్నట్టు, చికెన్ సేల్. ఈయన ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటాడు. 12 years అట బాబు. యా, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు. చూడండి వాళ్ళే వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఐ థింక్ అది స్టోర్ అనుకుంటా, ఇట్స్ నాట్ హౌస్. సో వీడియో స్టార్టింగ్ కూడా చెప్పినాం కదా వీళ్ళు టెక్నాలజీ ఏం వాడరని చెప్పేసి. సో వీళ్ళు ఇట్లా పేపర్ మీద వీళ్ళ హ్యాండ్ రైటింగ్ తోనే రాసుకుంటారు వీళ్ళ మెన్యూ. నైస్. లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏముందో. ఓ హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. మన విలేజ్ లో కొట్టంలా వాసన వస్తుంది చూడు, అట్లా వస్తున్నాయి సేమ్. అట్లా వచ్చింది కరెక్ట్ పెండ్ అది అది. హే హార్స్, గుర్రాలు ఉన్నాయి. మీకు ఇంకా నాకు తెలిసి ఇవి సేల్ కూడా చేస్తారు అనుకుంటా కదా వీళ్ళు. అవును, వీళ్ళు సేల్ చేస్తారు దీన్ని. ఓకే నైస్. ఇది చూడు ఎంత పెద్ద ఉంది ఈ హార్స్. హాయ్, కమ్ హియర్. మస్తు పెద్ద ఉన్నది, చాలా పెద్ద ఉంది హైట్ లో. యా, ఇటువైపు ఇక్కడ ఆపిల్ చెట్టు ఉంది. మీరు చూస్తే ఎన్ని ఆపిల్స్ ఉన్నాయి ఒకసారి. ఇవన్నీ ఆపిల్సే. వీళ్ళ ఫార్మ్ ఫీల్డ్స్ చికెన్ లేదు. ఏంటది ఇంకోటి సౌండ్ ఆవులు. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి వ్యూ చూడు ఒకసారి ఎంత బాగుంది. ఇది ప్రోపేన్ ట్యాంక్. వీళ్ళకి మనకు గ్యాస్ కనెక్షన్ ఏమి ఉండదు. నార్మల్ ట్యాంకర్ వచ్చి రీఫిల్ చేసి వెళ్తుంది. మీరు అక్కడ చూస్తే ఆ కనెక్షన్ ఉంది కదా ట్యాంక్ నుంచి, అక్కడ నుంచి అట్లా పాస్ అవుతూ ఉంటది. Sell these horses? The horses. Sell the horses? Yeah, we do. Yeah. How much it is? I don't know. Okay. అమ్ముతారట, తెలియదు అన్నాడు ప్రైస్ మాత్రం అడిగితే. చాలా టాల్గా ఉన్నాయి హార్సెస్ యాక్చువల్గా, అండ్ ఒకటే కలర్లో ఉన్నాయి అన్ని. ఇందాక అడిగాము హార్సెస్ సేల్ చేస్తారా అంటే చేస్తామని చెప్పాడు. డిపెండ్స్ అపాన్ ద హార్స్ అంట. $5,000 నుంచి $10,000 అలా ఉన్నాయంట. వీళ్ళు ఏంటంటే ఇట్లా దున్నడానికి అలాంటివి హార్సెస్ని యూజ్ చేస్తారు. మనం ఇండియాలో ఆవులని అలా యూజ్ చేస్తాం కదా, వీళ్ళు డిఫరెంట్గా యూజ్ చేస్తారు. ఇది ఆమేష్ హౌస్. సో మీకు ఎక్కడైతే వైర్స్ పాసింగ్ ఉండదో అంతా పక్క ఆమేష్ హౌస్ అనే అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అతను చికెన్ తీసుకున్న అతను చెప్తున్నాడు, ఏమన్నా కావాలంటే ఏమన్నా దాని మీద నంబర్ ఉండే, దానికి వాయిస్ మెయిల్ ఇవ్వమన్నాడు. మీరు ఫోన్ వాడరా అంటే ఈవినింగ్ ఒకసారి వెళ్ళి ఆ వాయిస్ మెయిల్స్ వింటారట అంతే. అది కూడా ఫోన్ ఇంటి బయట ఉంటుందట. ఇక్కడ స్టోర్ కూడా ఉన్నట్టున్నది. యా, చూద్దాం వెళ్ళి. ఫ్రెష్ ప్రొడ్యూస్ అంట, క్యాన్ గుడ్స్ అండ్ బేక్ గుడ్స్, క్రాఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే స్కూల్ ఉంటుంది, బట్ 8th class వరకే ఉంటుందంట. అండ్ సింగిల్ టీచర్ ఉంటుంది. ఆ టీచర్ కూడా మ్యారీ లైక్ పెళ్లి చేసుకోదంట.
అందరికి తనే టీచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టోర్కి వచ్చాం, చూద్దాం ఏమున్నాయో. ఎక్కువ క్రాఫ్ట్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఇవేంటంటే గార్డెన్ లో పెట్టుకుంటారు, బ్యాక్ యార్డ్ లో ఫ్రంట్ యార్డ్ లో పెట్టుకొని డెకరేట్ చేసుకుంటారు ఇంట్లో ముందు. మీరు అక్కడ చూస్తే సోలార్ పెట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఏంటంటే పవర్ గ్రిడ్ నుంచి రాదు, అదర్ ఆల్టర్నేటివ్స్ యూజ్ చేస్తారు. ఇట్లా సోలార్ అన్న విండ్ అన్న అట్లా యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ వాడుకుంటారు. పవర్ గ్రిడ్ నుంచి అయితే రాదు వీళ్ళకి. ఎందుకన్నా పంకిన్స్, ఎల్లో వాటర్ మీన్స్ ఎల్లో వాటర్ మెలన్ అంట. మీరు ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? ఎల్లో వాటర్ మెలన్ ఎలా ఉంటే నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎల్లో వాటర్ మిలన్. లోకల్ ఎల్లో వాటర్, వీళ్ళే పండించిన వాటర్ మెలన్ బేసిక్ గా. ఇదేమో కార్న్, స్వీట్ కార్న్ అంట. ఇదంతా వీళ్ళు పండించిన ఐటమ్స్ అని ఇక్కడ ఉన్నాయి. యా, లోకల్ గ్రౌండ్ ఫార్మ్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నాయో. ఇక్కడ చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందో. ఆలపినోనే అనుకుంటా. Yeah. ఇది బ్రింజాల్, ఎగ్ ప్లాంట్. ఏం తీసుకుంటున్నా లోయి? నేను స్వీట్ కార్న్ తీసుకుంటున్నా. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినాం కదా, అక్కడ ముందట ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ ఒక స్టాప్ ఆపారు. ఇదే బస్సు అది బేసిక్గా. ఇక్కడ బీన్స్ ఉన్నాయి, ప్లమ్స్ ఉన్నాయి, క్యూకంబర్స్ ఉన్నాయి, బ్లూబెర్రీస్. ఇదంతా వీళ్ళు పండించినవే. ఇక్కడ ఆలపినోస్ ఉన్నాయి, పొటాటోస్, టొమాటోస్. ఇక్కడ చూస్తే మీరు గార్లిక్, ఒక్క గార్లిక్ $2 ఉంది, ఒక బల్బ్. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ముందుకు వస్తే ఇక్కడ వాల్ పేపర్స్ లాగా ఉన్నాయి. ఈ బ్యాగ్స్, ఈ డ్రెస్సెస్, ఇవన్నీ వీళ్ళ హ్యాండ్ తో స్టిచ్ చేసినవన్నీ, అన్ని హ్యాండ్ మేడ్. వీళ్ళు ఇంట్లో ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ స్టిచ్ చేస్తూ ఉంటారు, లోకల్ షాప్స్ సప్లై చేస్తూ అమ్ముతూ ఉంటారు. ఇది ఆర్గానిక్ పీనట్ బటర్ అంట. ఇది కూడా వీళ్ళే ప్రిపేర్ చేశారు. మీరు చూస్తే బ్యాక్ సైడ్ వీళ్ళ కిచెన్ ఉంది, దీని నుంచి వస్తున్నారు మనకి. కన్నా ఏం చేస్తున్నావు? కన్నా ఏం చేస్తున్నావు? బిల్లింగ్ నడుస్తుందా? ఏమేమి తీసుకున్నావు కన్నా? ఆమె కన్ఫ్యూజ్ అయిపోతుందంటే నువ్వు ఎన్ని ఐటమ్స్ ఉన్నావు అర్థమవుతుంది. మెషిన్ చూడండి ఎలా ఉందో, బిల్ వచ్చేది ఇంత పెద్ద ఆవిడ బిల్లింగ్ చేస్తుంది, మొత్తం కౌంటర్ అంతా మెయింటైన్ చేస్తుంది. గ్రాసరీ షాపింగ్ ఇక్కడ అయిపోయింది. కన్నా, డూ యూ నీడ్ హెల్ప్? నా ముందే ప్లాన్ చేసుకొని దీంట్లో ఐస్ వేసుకొని వచ్చాడు గైస్. చాలా బాగుంది బిస్కెట్. చూడండి ఫార్మింగ్ ఎలా చేస్తున్నారో. వీడెందుకు పట్టేకేసిపోతాడు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఆఫ్టర్ 18 years వీళ్ళు కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్ళొచ్చు. అంటే అమెరికన్ లైఫ్ అది ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు ఒక 2 years. వాళ్ళకి ఒకవేళ ఇది నచ్చిందా అది నచ్చిందా ఆఫ్టర్ ఒక 2 years బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ ఒక్కసారి రిటర్న్ అయింది అనుకో, దే కాంట్ గో బ్యాక్ మళ్ళీ. సో దే నీడ్ టు, అంటే ఇదే కమ్యూనిటీకి స్టిక్ అయి ఉండాలి బేసిక్గా. వీళ్ళు ఇప్పుడు క్లీన్ షేవ్ ఉందనుకో ఇంకోటి. సో అతను ఏంటంటే ఈ లైక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గడ్డం పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఉంటే నార్మల్గా అన్ని ఇయర్స్ అయింది అన్నట్టు మ్యారేజ్ అయ్యి. గడ్డం ఏం ట్రిమ్ చేసుకోరు వీళ్ళు. సో అమ్మాయిలని ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే వీళ్ళు మ్యారీడా సింగిలా అని వాళ్ళు సిగ్నల్స్ ఇస్తారు. ఇట్లా వైట్ గౌన్ అన్న వైట్ స్కర్ట్ అని అట్లా వేసుకొని వస్తే వాళ్ళు సింగిల్ ఉన్నట్టు. సో బ్లాక్ ఆర్ బ్లూ గౌన్ వేసుకుంటే వాళ్ళు మ్యారీడ్ అన్నమాట. ఎక్కువ కలర్స్ ఏమి ఎక్కువ వాడరు, ఓన్లీ 3-4 కలర్స్ డ్రెస్సెస్ వేసుకుంటారు అంతే వీళ్ళు. బట్ లైక్ ప్లెయిన్ వేసుకుంటారు, ఎట్లా హడావిడి వేసుకోరు అనమాట, డీసెంట్గా ఉంటాయని.
వీళ్ళు ఇంకా అమ్మాయిలు Jewelry కూడా ఎక్కువ పెట్టుకోరు కదా. జ్యువెలరీ పెట్టుకోరు, మేకప్ ఉండదు, జస్ట్ నార్మల్ లైఫ్ స్టైల్, ఇంకా ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్. ఈ వైట్ ర్యాప్ ఏంటంటే మీకు ఆ గడ్డిని స్నో నుంచి కానీ ఇంకా వేరే బ్యాడ్ వెదర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది హార్సెస్ కి, కౌస్ కి అన్నిటికీ ఫుడ్ లాగా వాడతారు కదా. సో అందుకని ఇట్లా వైట్ కలర్ దాంట్లో ర్యాప్ చేసి పెడతారు అనమాట. సో 1 year పాటు వస్తుందా మరి ఏంటో తెలియదు, కానీ ఎంత ఉంటే అంత యూజ్ చేసుకుంటారు. అండ్ వైట్ కలర్ ఎందుకు అంటే అది సన్ లైట్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు అండ్ లోపల ఉన్న దాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది కాబట్టి అట్లా వైట్ కలర్ చూస్ చేసుకొస్తారు. వీళ్ళు ఏంటంటే హార్స్ బగ్గీ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ టాక్సెస్ కడతారు నార్మల్ అమెరికన్స్ కంటే కదా. రోడ్స్ ఖరాబ్ అవుతాయి కదా, రోడ్స్ ఖరాబ్ అయితే రోడ్ ట్యాక్స్ డబ్బులు ఎక్కువ కడతారు నార్మల్ అమెరికన్స్ కంటే. మ్యూజియం ఉంది. ఇది మ్యూజియమా? రైల్ రోడ్ మ్యూజియం అని చెప్పేసి ఉంది ఇటువైపు. ఈ ట్రైన్ రైడ్ ఉన్నట్టుంది ఇక్కడ. యా ఆగుదాం, చూద్దాం ఒకసారి ఏముందో. లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. అంటే ఇటు తీసుకెళ్తాడు రా వీడు రైడ్ లో? నాకు కూడా తెలియదు యాక్చువల్లీ ట్రైన్ రైడ్ గురించి. చూద్దాం ఒకసారి, అడుగుదాం లోపల వెళ్ళి. రైల్ రోడ్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ చూస్తే లైక్ ట్రైన్ రైడ్ ఉన్నట్టుంది. టికెట్ గ్రాబ్ చేసుకోవాలనుకుంటా, వెళ్ళి చూద్దాం అవైలబిలిటీ ఉందో లేదో. చాలా పెద్ద లైన్ ఉంది. హలో, చాలా పెద్ద ఉంది ట్రైన్ కూడా. ఇట్లా మ్యూజియం ఉంది, రైల్ రోడ్ మ్యూజియం. ట్రైన్ రైడ్ ది టైమింగ్స్ పెట్టారు. మనం ఇప్పుడు ల్యాంకాస్టర్ అని చెప్పేసి 3 PM దానికి వెళ్తున్నాం. చూస్ చేసుకోవచ్చు ఏది కావాలని చెప్పేసి. మేము ఓపెన్ ఎయిర్ కార్స్ తీసుకున్నాం. ఓపెన్ ఎయిర్ తీసుకున్నాం కదా, అందుకని మేము ఇప్పుడు ప్లాట్ఫామ్ 6 and 8 మధ్యలో వెళ్ళొచ్చు అంట. అక్కడ మాత్రమే ఉంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ ఓపెన్ ఎయిర్ బేసిక్గా చేసాం మనం. కానీ ఎంత పడింది ఒక టికెట్ ట్రైన్ రైడ్కి మనకి? అంటే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఓపెన్ ఎయిర్ అని ఒకటి ఉంది, క్లోజ్డ్ ఉన్నట్టున్నది ఒకటి, ఇంకోటి ఫస్ట్ క్లాస్ ఉన్నది. మనకు $30 పడింది. బట్ ఓపెన్ ఎయిర్ బాగుంది కదా. ఇట్లా మీరు కూడా ఓపెన్ ఎయిర్ తీసుకోండి, చాలా బాగుంది. విండోస్ ఏమి ఉండవు కదా, కొంచెం మంచిగా వస్తుంది వ్యూస్. ఇది ఏంటంటే పొలాల మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్తుంది. సో చాలా బాగుంటుంది అంట. ఇది చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అది లోపల వాక్ చేసి ఇట్లా వెళ్ళడానికి బాగున్నట్టుంది నాకు తెలిసి కదా. కన్నా అక్కడ నుంచి వాక్ చేస్తూ వెళ్ళొచ్చు ఫామ్ లోకి. మస్ట్ విజిట్ అని చెప్తాను నేనైతే. అవుట్డోర్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇదైతే క్రేజీ ప్లేస్. పిల్లలకు కూడా ఎన్ని గేమ్స్ ఉన్నాయి అసలు. ట్రాక్టర్ చూడ ఎంత పెద్ద, దాంట్లోకి వెళ్ళి తీసుకెళ్తాను కూడా ఫామ్ లోకి. గ్రాండ్ మాస్ కిచెనా? అక్కడ ఏదో గేమ్ ఉంది, అడల్ట్స్ కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. షూటింగ్ రేంజా చాలా ఉన్నాయి గేమ్స్ అడల్ట్స్ కి కూడా. ఇప్పుడే ట్రైన్ రైడ్ అయిపోయింది. బాగానే ఉంది యాక్చువల్గా, బట్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏదైనా కనిపిస్తే ఆగి చూద్దాం. డౌన్ ఆన్ ద ఫ్రమ్ క్రీబరీ ప్లేస్ పేరు. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ ఇక్కడ. సీజనల్ ట్రై చేయండి, నార్మల్ కాకుండా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళ ఇల్లు. అండ్ మనం వెళ్ళేది ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టోర్, అది వాళ్ళదే, ఇంటి పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ అంతా బిజినెస్ నడుస్తుంది వీళ్ళది. అది చైర్స్ అమ్ముతున్నట్టున్నారు. అండ్ ఆ ముందర 2 కూడా హౌసెస్ లానే, కానీ లైక్ మన స్టోరేజ్ లా పెట్టుకుంటారేమో. ఓకే, లెట్స్ గో అండ్ సీ. కానీ ఏం తీసుకున్నావు నువ్వు?
సీజనల్ పీచ్ మిల్క్ షేక్. అలా ఉంది. మరి బాగా షుగర్ ఎక్కువ తినని వాళ్ళకి బాగానే ఉంటాయా? ఎక్కువ స్వీట్ లేదు. యా, నేను రాస్బెర్రీ తీసుకున్నా 2x. 2x. ఇప్పుడే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం మేము. ఇంకొక 45 మినిట్స్లో వెళ్ళిపోతాం ఇంటికి. ఇక దీంతో మన ఆమేష్ విలేజ్ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. నాకైతే ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపించింది. వాళ్ళ లివింగ్ స్టైల్ కానీ, వాళ్ళ ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ చాలా బాగా నచ్చింది నాకు అది. సో మీకు కూడా నా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.